సో ఇప్పుడు ఏమున్నాయి ఆంధ్రప్రదేశ్లో 3 ప్రధాన పార్టీలు ఏంటి? ఒకటి టీడీపీ, రెండోది జగన్ గారి పార్టీ వైసీపీ, తర్వాత మూడోది పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన. ఈ 3 పార్టీలు ఎవరికి ఊడిగం చేస్తున్నాయి చెప్పండి? బీజేపీగా కాదా? అది ఎట్లా సాధ్యం అంటే హౌ దట్ ఈస్ పాసిబుల్ అంటే ఇప్పుడు ఒక పార్టీ ఒకరికి సపోర్ట్ చేస్తే ప్రధాన ప్రతిపక్షాలు 2. జనసేన అనేది నా దృష్టిలో అది పార్టీయే కాదు. ఆయన సినిమాలకు ఎందుకు పనికిరాని వ్యక్తి పవన్ కళ్యాణ్. దేనికి పనికిరా, ఇంట్లో పొయ్యిల కట్టి అంటారు చూసారా, అది దేనికి పనికిరాదు అన్నట్టు. సో ఏ ఇష్యూ బేస్డ్ ఇప్పటివరకు ఒక ఇష్యూ తీసుకొని కన్సిస్టెంట్ గా కొట్లాడింది పవన్ కళ్యాణ్ గారు చెప్పండి. నేను అతని యొక్క స్పీచెస్ అన్ని చూసిన కాడికి హీస్ ఏ సైకో మ్యానియాక్. ఇట్లా ఊగిపోతుంటాడు. ఆయన ఏం మాట్లాడుతుండో ఆయనకే తెలియదు. ఆ యొక్క భావోద్వేగంలా ఆయన ప్రజలకు సేవ చేయలేడు. ఆయనకి ఎమోషన్స్ కంట్రోల్ ఉండవు. ఈజ్ ఏ మెడికల్లీ డిజార్డర్ ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు. అర్థమైందా? సో ఆయన ఇష్యూ బేస్డ్ ఏ ఇష్యూ మీద కొట్లాడలేదు ఇప్పటివరకు. ఒక ఇష్యూ తీసుకొని ఆంధ్రప్రదేశ్ కోసం కొట్లాడి ఒక చిన్న పోనీ కేంద్రంతో కొట్లాడక నీకు అంత దమ్ము లేదనుకుందాం. రాష్ట్ర స్థాయిలో అయినా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కానీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో కానీ కొట్లాడి ప్రజలకు ఈ సమస్యను తీర్చింది ఒక్క ఇష్యూ చెప్పండి నాకు. ఈజ్ ఎ సైకో. ఆయనకు ఆ 2%, 5% ఆ గోదావరి జిల్లాలో వచ్చే ఆ ఓటు శాతాన్ని వాడుకొని ఆ విధంగా రాజకీయ వ్యభిచారం చేస్తున్నాడు. ఓకే, సినిమాల్లో వ్యభిచారం చేసి వ్యభిచారులతో గడిపినటువంటి వ్యక్తి. అదే విధంగా రాజకీయాల్లో వ్యభిచారం చేస్తున్న వ్యక్తి ఎవర్రా అంటే ఇంకా ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఓకే, కులం పేరు మీద ఓట్లు అడుగుతుండే తప్ప ఇష్యూ బేస్డ్ ఆయనకు లేనే లేదు. కాపు అని పట్టుకున్నాడు తప్ప అంతకు మించి ఆయనకు ప్రజల మీద ప్రేమ కానీ ఎలాంటిది లేదు. నిజంగా ఆయనకు ప్రజల మీద ప్రేమ ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ఆయన పెట్టుబడులు ఏది ఆంధ్రప్రదేశ్ తెచ్చి పెట్టాలి. అర్థమైందా? ఇప్పుడు ఈ ఎవరైతే మాకు మీరు ఎవరైతే అంటున్నారో ఈ ప్రధాన పార్టీలకు సంబంధించిన ఆస్తులన్నీ ఒక్క నాయకుని కూడా ఆంధ్రప్రదేశ్ లేవు. ఇప్పుడు ఈటీవీ రామోజీరావు ఉన్నాడు, ఓకే, హైదరాబాద్లో పెట్టుకోడు. మరి ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక విభాగం పెట్టొచ్చు కదా. ఇప్పుడు ఒక అపోలో హాస్పిటల్ అయినా చెన్నైలో ఒకటి ఉంది, హైదరాబాద్లో ఒకటి ఉంది, ఆంధ్రప్రదేశ్లో కూడా పెట్టొచ్చు కదా. అంటే వాళ్ళకి మేము మీకు పరిపాలిస్తాము అని చెప్పేటువంటి వాళ్ళకి ఒక్కరికి కూడా ఆంధ్రప్రదేశ్ మీద ప్రేమ లేదు అనేది గమనించాలి. అదేవిధంగా ఒక ఇష్యూ బేస్డ్ ఇప్పటి వరకు కొట్లాడలేదు. అదేవిధంగా గత 10 ఏళ్ల నుంచి ఒక్కటి కూడా దేశంలో ఉన్న ఏ ప్రాంతానికి కూడా ఒక్క మేలు చేయనటువంటి నరేంద్ర మోడీ బీజేపీకి ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన పార్టీలైనటువంటి వైసీపీ కానీ టీడీపీ కానీ మద్దతు ఇవ్వడంలో ఏమన్నా అర్థం ఉందా? సాధారణంగా 2 ప్రధాన పార్టీలు ఉంటే, ప్రతిపక్ష పార్టీలు ఉంటే, ఒక పార్టీ ఒక కూటమిలో ఉంటే దానికి వ్యతిరేక కూటమిలో ఇంకోటి ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్ లో 2 ప్రధాన ప్రతిపక్షాలు అని చెప్తున్న టీడీపీ, అదేవిధంగా వైసీపీ, ఇంక్లూడింగ్ తోక పార్టీ కూడా కానటువంటి జనసేన కూడా బీజేపీకి ఒకటే కేంద్రంలో ఉన్న బీజేపీ సపోర్ట్ చేస్తున్నాయంటే అర్థమైంది. వీళ్ళకి సిద్ధాంతం లేదు, వీళ్లకు ప్రజల మీద ప్రేమ లేదు, వీళ్ళకి కావాల్సింది రాజకీయ వ్యభిచారం మాత్రమే. ఎట్లన్నా చేసి అధికారంలో ఉండాల్సిందే, ఎట్లన్నా చేసి గెలవాల్సిందే, ఎట్లన్నా చేసి ప్రజల సొమ్ము దోసుకోవాల్సిందే. కాబట్టి అట్లాంటి బీజేపీ, దోపిడీ చేస్తున్నటువంటి బీజేపీ, 10 ఏళ్ల నుంచి ప్రెస్ కాన్ఫరెన్స్ కు రాలేని అసమర్థుడైన మోడీ ఉన్నటువంటి బీజేపీ, మట్టి తెచ్చిపోసి నీళ్లు తెచ్చిపోసి ఒక విభజన చట్టంలో ఉన్న హామీలు నెరవేర్చినటువంటి ఒక్కటి చెప్పండి, దేశంలో ఉన్న ఏ ప్రాంతానికి కానీ ఆంధ్రప్రదేశ్కి కానీ నరేంద్ర మోడీ చేసిన ఒక్క మేలు చెప్పండి. ఏమీ లేదే. మరి ట్యాక్స్ డబ్బులు ఎడిపోయినాయి. ఇంకా అది కాకుండా కాంగ్రెస్ వాడు కట్టిన అన్ని తీసుకొని అమ్మవాడితివి. మళ్ళీ కాంగ్రెస్ ఏం చేసిందని వాడితే ఇలా కాంగ్రెస్ కట్టినటువంటి వైజాగ్ స్టీల్లో పనిచేస్తున్న వాళ్ళు హిందువులు కాదా? ఇలా వైజాగ్ స్టీల్ పండబెడితివి, వేరే పోర్టులు తీసుకుపోయి అన్ని అదానికి ఇస్తేవి. దేశాన్ని డ్రగ్స్ దేశంగా చేస్తేవి. ఈ దేశంలోకి లెక్కలేనంత డ్రగ్స్ వచ్చేటట్టు చేస్తేవి. చెప్పండి. కాదు, మతం పేరు మీద ఓట్లాడుడేందిరా అయ్యా? నీకు మతం మీద ప్రేమ ఉంటే ఒక మఠాధిపతి కావచ్చు, ఒక పీఠాధిపతి కావచ్చు, ఒక గుల్ల పూజారి కావచ్చు, బీజేపీ వాడు రాగానే ఎందుకు మతానికి థ్రెట్ వస్తుంది? 11వ శతాబ్దం నుంచి అంటే దాదాపు ఒక 800-900 ఏళ్ళు, 800 సంవత్సరాలు ముస్లిం రాజులు పరిపాలించినప్పుడు హిందువులకు థ్రెట్ రాలేదు. అర్థమైందా? యూరోపియన్లు దాదాపు 400 ఏళ్ళు పరిపాలించినప్పుడు
హిందువులకు థ్రెట్ రాలేదు. అర్థమైందా? 63 ఏళ్ళు కాంగ్రెస్ పరిపాలించినప్పుడు హిందువులకు థ్రెట్ రాలేదు. అదే నరేంద్ర మోడీ బీజేపీ రాగానే గోద్రాలర్లు అవుతాయి. అదే నరేంద్ర మోడీ బీజేపీ రాగానే పుల్వామా దాడులు అవుతాయి. అదే నరేంద్ర మోడీ బీజేపీ రాగానే ముంబైలో దాడులు అవుతాయి. అదే నరేంద్ర మోడీ బీజేపీ రాగానే పార్లమెంట్ మీద దాడులు జరుగుతాయి. అదే నరేంద్ర మోడీ బీజేపీ రాగానే కార్గిల్ యుద్ధం అవుతుంది. అదే నరేంద్ర మోడీ బీజేపీ రాగానే బిపిన్ రావత్ చనిపోతారు. అదే నరేంద్ర మోడీ బీజేపీ రాగానే తిరుపతిలో గుళ్ళు కొలుతాయి. ఎందుకని అంటే ఇవన్నీ చేయిస్తుంది బీజేపీయే ఓట్ల కోసం. బాపనోడు ఆర్య బ్రాహ్మణుడు తింటున్నాడు కాబట్టి బీజేపీ ఆర్ఎస్ నడిపించటోళ్ళందరూ అందులో 90% మంది 99% మంది ఈ బ్రాహ్మణులే కాబట్టి వాడి దిమాగ్ ఖాళీగా ఉంటాడు కాబట్టి వాడిని పనిచేసే ఓపిక శక్తి ఏది అసమర్థుడు కాబట్టి మనం చూడనప్పుడు కొడతాడు వీడే బ్రాహ్మణుడు, ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ ఆర్య బ్రాహ్మణుడు కొట్టి ముస్లింలు కొట్టినని ప్రచారం చేస్తాడు. మహాత్మా గాంధీని చంపి ఈ బాపనోడు సుంతి చేయించుకొని మహాత్మా గాంధీని చంపి ఆ ముస్లింని చంపినని ప్రచారం చేశాడు. ఆ విధంగా ఈ యొక్క గడిచిన 10 ఏళ్లలో వాడు మొత్తం నీకు హిందువుల మీద ప్రేమ ఉంటే నేనేమంటున్నా, హిందువుల దగ్గర ట్యాక్స్ తీసుకోకు. మనం పెట్రోల్ మీద కడుతున్న ట్యాక్స్ లో ఏది అరౌండ్ 100-120 రూపాయలు పెట్రోల్ లీటర్ ఉంటే అందులో 60 రూపాయలు దాని కాస్ట్ పోతే మిగిలిన 60 రూపాయల్లో రాష్ట్రం ఒక 30 రూపాయలు ట్యాక్స్ తీసుకుంటుంది వ్యాట్, కేంద్రం ఒక 30 రూపాయలు తీసుకుంటుంది. ఇప్పుడు కేంద్రము రాష్ట్రాలకు అమ్ముతుంది. అమ్మిన దాని మీద మనం వ్యాట్ వేస్తాం రాష్ట్రాలు, ఏ రాష్ట్రమైనా, తెలంగాణ అయినా ఆంధ్ర అయినా ఎనీ స్టేట్, ఒక్కొక్క రాష్ట్రం ఒక 5% 30-35 అట్లా ఉంటుంది. సో అయితే వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అంటే ఈ వాల్యూ యాడ్ చేసిన దాని మీద ట్యాక్స్ వేస్తాం. అంటే అర్థమైంది, కేంద్రము తను తీసుకునేటువంటి ఆ యొక్క ఇది వాళ్ళు వేసేది ఎక్సైజ్ సుంకం అంటారు. కేంద్రం పెట్రోల్ మీద డీజిల్ మీద తీసుకునేదాన్ని ఎక్సైజ్ సుంకం అంటారు. ఆ ఎక్సైజ్ సుంకం యాడ్ చేసి మనకు అమ్ముతారు. ప్లస్ అది విదేశాల నుంచి వచ్చిన దాన్ని మొత్తం ప్యూరిఫై దాని యొక్క ఇది శుద్ధి చేసేటువంటి శుద్ధి కర్మాగారాలని మన దాని దగ్గరనే ఉన్నాయి. మళ్ళీ వాడి ఇష్టమైన రేటు పెడతాడు. పెట్టినాక అది రాష్ట్రాలకు అమ్ముతాడు. వీడి కేంద్రం ఇచ్చే వాడి సుంకం ఎక్సైజ్ సుంకం యాడ్ చేసినాక దాని మీద వ్యాట్ వేస్తాం, వాల్యూ యాడెడ్ ట్యాక్స్. అరౌండ్ 30-35% ఉంటుంది ఒక్కొక్క స్టేట్. మహారాష్ట్ర ఎక్కువ ఉన్నది. ఓకే, సో అంటే అర్థమైంది, ఆ కేంద్రం వేసే ఎక్సైజ్ సుంకం తగ్గిస్తే రాష్ట్రాలు తీసుకునే తగ్గుతుంది. అర్థమైందా? ఇప్పుడు 100 రూపాయలు మనకు రాష్ట్రానికి అమ్మిండి అనుకుందాం, 35 రూపాయలు తీసుకుంటుంది కేంద్రం, 30 రూపాయలు తీసుకుంటుంది లెక్క కోసం. సో అప్పుడు వాడు 50 రూపాయలకు అమ్మిండి అనుకో, 17 రూపాయలు తీసుకుంటాం మనం రాష్ట్రం. అర్థమైందా? అంటే పెట్రోల్ రేట్ కంట్రోల్ చేస్తుంది కేంద్రం. వాడు తీసుకునేది డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి హయాంలో, యూపీఏ హయాంలో, కాంగ్రెస్ హయాంలో ఇది పెట్రోల్ డీజిల్ అనేది సామాన్యుడు అందరికి అవసరం కాబట్టి అందరూ వాడతారు కాబట్టి ఆ కమాడిటీని మనం ఏం చేసినాం, కాంగ్రెస్ హయాంలో డీజిల్ మీద 3 రూపాయల 56 పైసలే ట్యాక్స్ తీసుకున్నాం. పెట్రోల్ మీద 9 రూపాయల చిల్లర తీసుకున్నాం, 9 రూపాయల ట్యాక్స్ తీసుకున్నాం. మనం సబ్సిడీ ఇచ్చినాం. కాంగ్రెస్ హయాంలో గ్యాస్ సిలిండర్ ఎందుకు 400లకు వచ్చింది? ఎందుకంటే కారణం మనం సబ్సిడీ ఇచ్చినాం. సబ్సిడీ అంటే ఏంది? పార్ట్ ఆఫ్ ద కాస్ట్ గవర్నమెంటే భరిస్తుంది. ఎందుకు భరించింది? ఎందుకంటే పేదవాడు సామాన్యుడికి వాడికి అంత ఆదాయం ఉండదు కాబట్టి వాళ్ళ యొక్క ఆదాయం తక్కువ ఉన్నా కానీ వాళ్ళు కూడా బతకాలి కాబట్టి వాళ్ళకి కూడా బతికే హక్కు ఉన్నది కాబట్టి వాళ్ళే ఎక్కువ వస్తువులు కొనుక్కునే కేపబిలిటీ ఉంది కాబట్టి వాళ్ళకి మనము పార్ట్ ఆఫ్ ద కాస్ట్ గవర్నమెంటే భరిస్తుంది. అంటే ఆ యొక్క కంపెనీలకి గవర్నమెంటే ఆ యొక్క కాస్ట్ ని కడుతుంది. ఆ విధంగా మనం సబ్సిడీ ఇచ్చేవాళ్ళం. ఉన్న సబ్సిడీలన్నీ ఎత్తేసిండు. అందువల్ల 400 సిలిండర్ 1200 అయింది. అర్థమైందా? అట్లనే పెట్రోల్ డీజిల్ మీద ఏం చేసిండు, కాంగ్రెస్ హయాంలో $100 అప్పుడు చాలా రేటు పెరిగింది ఇంటర్నేషనల్ బ్యారల్ రేటు. సో పెరిగినప్పుడు $100 ఇంటర్నేషనల్ బ్యారల్ రేటు ఉన్న మనకి 70 రూపాయలకి పెట్రోల్ డీజిల్ వచ్చింది పెట్రోల్. సో ఇప్పుడు మోడీ గారు వచ్చినాక అది ఇంటర్నేషనల్ బ్యారల్ రేటు $80 అయింది. అయినా ఇప్పుడు 110 రూపాయలు ఉంది. కరోనా టైంలో అయితే $20 పడిపోయింది ఇంటర్నేషనల్ బ్యారల్ రేటు. అయినా సరే మన దగ్గర 100 రూపాయలు. అంటే ఎంత ట్యాక్స్ వసూలు చేసిండు? 9 రూపాయలు ఉన్న ట్యాక్స్ ని పెట్రోల్ మీద 33 రూపాయలు చేసిండు. అంటే 300% పెంచిండు, లేదా 3 రెట్లు పెంచిండు. అదే డీజిల్ మీద ₹3.56 తీసుకుంటే 33 రూపాయలు చేసిండు ట్యాక్స్. అంటే ఎంత? 10 రెట్లు పెంచిండు. అర్థమైందా? అంటే 1000% చేసిండు. సో ఇన్ని తీసుకొని ఎన్నికలు వచ్చినాయని డీజిల్ గ్యాస్ సిలిండర్ మీద 300-400 తగ్గించిండు, పెట్రోల్ డీజిల్ మీద ఒక 10 రూపాయలు తగ్గించిండు. మరి ఇన్ని రోజులు దోసుకున్నది ఎటువాయే? అయినా ఇప్పటికి కాంగ్రెస్ హయాం కంటే ఇప్పటికి 2-3 రెట్లు ఎక్కువ తీసుకుంటున్నావు. మరి ఇదంతా దేశంలో 84% హిందువులు ఉన్నప్పుడు అది మంచి చేసినా హిందువులకే అవుతుంది, ఏ ప్రభుత్వం వచ్చినా. అది నెగిటివ్ చేసినా హిందువులకే అవుతుంది. నువ్వు హిందువుల దగ్గర ట్యాక్సులు వసూలు చేస్తలేడా మోడీ? చెప్పండి.
కాదు, బీజేపీ రాగానే హిందువులకు ఎందుకు థ్రెట్ వస్తుంది? మతం నువ్వు కాదు, నరేంద్ర మోడీ అంటే ఆయన ముస్లింలకు ప్రధాని కాదా? దేశంలో ఉన్న సిక్కులకు ప్రధాని కాదా? దేశంలో ఉన్న ముస్లింలకు ప్రధాని కాదా నరేంద్ర మోడీ? నువ్వు హిందువులకు చేసింది ఏం లేదు. నీకు హిందువుల ఓట్లు కావాలి, హిందువుల యొక్క సంపద కావాలి. పోనీ వేరే కమ్యూనిటీస్కి నువ్వు ప్రధాని కాదా? మళ్ళీ విదేశాలకు పోతే మా దేశంలో మంచిగా ఉంది అని వాడు అలా అక్కడ ముస్లింల కార్యక్రమాల్లో ఇది చేస్తాడు, మళ్ళీ ఇక్కడ వచ్చి ఏం చెప్తావు?